మాయ అనే చిన్న అమ్మాయి తన పాఠశాల సంచిని తెరిచింది. ఆమె ఇంతకు ముందు లేని ప్రకాశవంతమైన, మెరుస్తున్న క్రేయాన్ను కనుగొన్నప్పుడు ఆమె సామాగ్రిని ప్యాక్ చేస్తుంది. ఇది ఆమె చేతిలో మెరుస్తుంది మరియు మెత్తగా హమ్ చేస్తుంది. ఆసక్తిగా ఆమె గుసగుసలాడుతూ, మీరు ఎక్కడ నుండి వచ్చారు? క్రేయాన్ ఆమెకు సమాధానం ఇచ్చినట్లుగా ప్రకాశవంతంగా మెరుస్తుంది. ఆమె డెస్క్ వద్ద మాయ తన నోట్బుక్ను ఎంచుకుని ఒక సాధారణ పువ్వును గీస్తుంది. అకస్మాత్తుగా పువ్వు పేజీ నుండి ఎత్తివేస్తుంది. ఆమె ముందు అందమైన, రంగురంగుల వికసించేదిగా పెరుగుతుంది. ఆమె కళ్ళు విస్తరిస్తాయి. అయ్యో! ఈ క్రేయాన్ మేజిక్! ఆమె ఆశ్చర్యపోతోంది. ఉత్సాహంగా మాయ ఇతర విషయాలను గీయడం ప్రారంభించింది. ఆమె గది చుట్టూ తిరుగుతున్న సీతాకోకచిలుక, ఆమె మంచానికి పైన ఉన్న ఇంద్రధనస్సు, గదిని మృదువైన, మెరుస్తున్న రంగులతో నింపుతుంది. ఆపై మెరిసే పొలుసులు మరియు పెద్ద, ఆసక్తికరమైన కళ్లతో ఒక చిన్న డ్రాగన్ జీవం పోసుకుంటుంది. చుట్టూ చూస్తుంది మరియు పొగను తుమ్ముతుంది. అయ్యో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, మాయ నవ్వుతూ చెప్పింది. కానీ డ్రాగన్ చాలా ఉద్వేగానికి గురవుతుంది మరియు చిన్న మంటలను పీల్చడం ప్రారంభిస్తుంది. అనుకోకుండా ఆమె డ్రాయింగ్ ప్యాడ్ యొక్క ఒక మూలకు నిప్పు పెట్టింది. అరెరే! ఆపు! మాయ అరుస్తూ డ్రాగన్ని తరిమికొట్టడానికి ప్రయత్నిస్తోంది. వేగంగా ఆలోచిస్తూ ఆమె మ్యాజిక్ క్రేయాన్ పట్టుకుని ఎరేజర్ గీసింది. ఆమె డ్రాగన్ను చెరిపివేస్తుంది మరియు అది మెరుపులతో అదృశ్యమవుతుంది. భం! అది దగ్గరగా ఉంది. ఆమె క్రేయాన్ని గట్టిగా పట్టుకుని చెప్పింది. మాయ క్రేయాన్ను ఒక చిన్న పెట్టెలో పెట్టి, నువ్వు అద్భుతంగా ఉన్నావు, కానీ నేను నీతో జాగ్రత్తగా ఉండాలి అని గుసగుసలాడుతుంది. వారు కలిసి చేయగలిగే అన్ని సాహసాలను ఊహించుకుంటూ ఆమె నవ్వుతుంది. ఈ పదాలతో స్క్రీన్ నలుపు రంగులోకి మారుతుంది. ప్రతి సృష్టికి ఒక చిన్న ఇంద్రజాలం ఉంటుంది.